హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ, ఇది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బయట తింటే మనకి ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మనకి ముందుగా వెజిటేబుల్స్ కావాలి. ఈ వెజిటేబుల్స్ని ఫైన్గా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. మనకి కావాల్సిన వెజిటేబుల్స్ హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ బీన్స్, హాఫ్ కప్ క్యాబేజ్ అండ్ పావు కప్పు క్యాప్సికమ్. ఇంకా దీనికోసం మనకి 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ కలర్ అండ్ వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్ కావాలి. ఫస్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి. దీంట్లోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని స్క్రాంబుల్ చేసుకోవాలి. మనం ఎగ్ బుజ్జియాకి చేసుకున్నట్టుగా చిన్నగా మెదుపుకుని పెట్టుకోవాలి. మరీ చిన్నగా చేసుకోకూడదు. బైట్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటే మనకి రైస్లో మిక్స్ చేసుకున్నప్పుడు తినడానికి టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకుని 30 సెకండ్స్ మిక్స్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ వేసుకుందాం. క్యారెట్స్ని ఫస్ట్ వేసుకోండి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్, తర్వాత క్యాబేజ్ తర్వాత క్యాప్సికమ్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ వేసి వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయితే చాలు, మొత్తం మనకి సాఫ్ట్గా అవ్వకూడదు. 50% కుక్ అయితే చాలు. ఈ క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది మనకి తినేటప్పుడు. ఈ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని, ఇది 2 కప్స్ రైస్ అండి, నేను కుక్ చేసి పెట్టుకున్నాను, దాన్ని వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది. సో 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకోండి ఈ క్వాంటిటీకి. ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసి దీంట్లోనే మనం స్క్రాంబుల్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేయడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగా వస్తుంది. మనకి టాసింగ్ అంతా అయిపోయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోవాలి పైనుంచి. బయట చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీస్లో అజినోమోటో వేస్తారు, అది మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు, అంత హెల్దీ కాదు యూజ్ చేయడం. సో అది మనం అవాయిడ్ చేసాము. దీంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని, ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. మన ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.